హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటంటే ఒక మూడ్ ఆఫ్లో తీసుకున్న వీడియో అనమాట ఇది. ఎందుకంటే మూడ్ ఆఫ్ ఎందుకు అయిందంటే నాకు వచ్చేసి నేను అక్షయ తృతీయ రోజు ఒక వీడియో తీసుకున్నాను అనమాట. దాన్ని చక్కగా ఎడిటింగ్ చేసుకొని మొత్తం ఇంకా అప్లోడ్ చేస్తాము అనుకునే లోపల నా చెయ్యి తగిలి నాకు ఏమైందిరా అంటే డిలీట్ అయిపోయింది అనమాట. మొత్తం డిలీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాధ వేసిందండి నాకు. అసలు ఎందుకులేండి. సో ఇక్కడ వచ్చేసి కొంచెం సిర్రాకు పుల్లగూర చేసుకుంటున్నాను అనమాట. భలే టేస్ట్ ఉంటుందండి సిర్రాకు పుల్లగూర విత్ రాగి సంగటి కాంబినేషన్స్. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. సేమ్ ఒక రవ్వ కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, తర్వాత ధనియాలు, తర్వాత వచ్చేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తెల్లగడ్డ అన్నీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవటమే అనమాట. టమాటా, తర్వాత ఆనియను అన్నీ వేసుకోవాలన్నమాట, చింతపండు అంతా. సో అట్లా నాకు ఎంత అంటే ఎంత ఇది వచ్చేసిందంటే నాకు అంత కోపం వచ్చేసింది అనమాట. ఇంకా యూట్యూబ్ వద్దు ఏమొద్దు, మానేస్తాము, ఈ వీడియోలు వద్దు ఏమొద్దు అన్నట్లు కోపం వచ్చేసిందనమాట. వచ్చేసి నేను ఒక 2 డేస్ కూడా అస్సలు చేయలేదనమాట. చేయకుండా అలాగే ఉండిపోయాను. మళ్ళీ నాకు నేను కొంచెం ప్యాంపరింగ్ చేసుకొని కొంచెం మైండ్ కొంచెం డైవర్షన్ చేసుకొని లేసి వీడియో తీసుకుంటున్నాను అనమాట. తీసిన వీడియోలు పోయినా అంత బాధను ఉండదనమాట. ఎడిటింగ్ చేసేసి మొత్తం ఇంకా అప్లోడ్ బటన్ నొక్కుదామనంగా పోయిందనమాట. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈజ్ ఫర్ అవర్ గాడ్ అని చెప్పేసి, ఏది జరిగినా మన మంచికే కదా అన్నట్లు ఇంకొంచెం నాకు నేనే కొంచెం మోటివేషన్ తెచ్చుకొని వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఎవ్వరు మనల్ని మోటివ్ చేయరండి, ఎవ్వరు మనల్ని పైకి లేపరు. మనల్ని మనమే లేపుకోవాలి, మనమే భుజం తట్టుకొని శభాష్ అనుకోవాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట. సో నాకు సాడ్ ఉన్నా కూడా, బెంగగా ఉన్నా కూడా నాకు నేను మోటివ్ చేసుకుంటాను అనమాట. అరే సిరి లే కొంచెం వేకప్ అనుకుంటాను అనమాట. నిజం అండి ఇది మాత్రం. అంటే డల్ అయిపోవటం ఇలాంటివన్నీ నాకు సెట్ అవ్వదు, నాకు నచ్చదనమాట. నాకు నేనే మోటివ్ చేసుకుంటాను. ఎందుకంటే మనం కింద పడితే మనమే లేవ్వాలండి, ఎవ్వరు వచ్చి లేపరనమాట. లేపే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. మనకు మనమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. నా వర్షన్ అయితే 100% ఇదేనండి. సో ఏంటి వీడియో డిలీట్ అయినందుకే ఇంత వేదాంతం చెప్తుంది అనుకోకండి. ఎందుకంటే మన లైఫ్ టైంలో ఎన్నో సిచ్యువేషన్స్ మనం చూసుంటాం, మన చుట్టుపక్కల చూసుంటాం, మనకి ఎన్నో ఎదురైంటాయి. దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట నేను. సో చాలామందిని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అనమాట. అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదని కొంతమంది, నో వన్ రికగ్నైజ్ మీ అని కొంతమంది, తర్వాత తనని ఎవరు మోటివేషన్ చేయట్లేదు అని కొంతమంది, ఇలా చాలా సఫర్ అవుతూ ఉంటారండి. నేను చాలా విన్నాను, చూస్తున్నాను అనమాట. సో అట్లాంటివన్నీ నెగిటివ్ థాట్స్ లేకుండా మనకు మనమే లేచి నిలబడి ఏదైనా చేయగలగాల. నా వర్షన్లో అయితే నేను అంటే చిన్న ప్రాబ్లం కానీ పెద్ద ప్రాబ్లం కానీ దానికి సొల్యూషన్ వెతకాలంటే ముందు మన మైండ్ రిలాక్స్ ఉండాలండి. రిలాక్స్ లేకుండా మనం ఏం ఆలోచించినా కూడా మనకు ఆ పరిష్కారం అనేది మనకు చేదు అనుభవం ఇస్తుంది అనమాట. సో అది తర్వాత వచ్చేసి మంచి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు తెలియదు కానీ ఒక ఆవిడ, తను వచ్చేసి ఒక ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, దానికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేకపోతే గ్రోత్ వస్తుందా లేదా ఇన్ని అడుగుతున్నారనమాట. సో దట్ అండి, ఏదన్నా పెట్టాలనుకున్నప్పుడు నో నెగిటివ్ థాట్స్ అండి, అన్నీ పక్కన పెట్టేయండి. మీరు చేసేది కరెక్ట్ అన్నప్పుడు 100 మంది 100 అనుకున్నా మీకు వచ్చే నష్టం ఏం లేదండి. హ్యాపీగా మీరు నెగిటివ్ థాట్స్ పక్కన పెట్టి హ్యాపీగా యూట్యూబ్ స్టార్ట్ చేసేయండి. యూట్యూబ్ అనేది అందరి ప్లాట్ఫామ్ అనమాట. ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. కాస్త ఎడిటింగ్ వస్తే చాలన్నమాట. కొంచెం పేషెన్స్గా, కొంచెం ప్యాషన్గా ఉంటే చాలండి. యూట్యూబ్లో గ్రోత్ అదే వస్తుంది, సక్సెస్ అదే వస్తుంది అనమాట. కొంచెం పేషెన్స్ అయితే ఖచ్చితంగా అవసరం ఇప్పుడుండే పోటీ ప్రపంచంలో. సో దట్ ఇదన్నమాట. చూడండి, రాగి సంగటి విత్ సిర్రాకు పుల్లగూర నెక్స్ట్ లెవెల్లో ఉండదన్నమాట. అద్భుతంగా ఉండదు. ఒక్కసారి ఈ 2 కాంబినేషన్స్తో తిని చూడండి. రైస్ లేకంటే ఇందులోకి సూపర్ ఉంటుందన్నమాట. సో ఇంకేంటంటే మల్లెపూలు తీసుకున్నాను అనమాట. మల్లెపూలు తీసుకున్నప్పుడు మల్లెపూలు మూర నాకు 40 రూపాయలు చెప్పారు. నాకు భలే కోపం వచ్చిందండి. అందుకని నేను మూర 40 పెట్టి తీసుకోవటం ఎందుకని చెప్పేసి 100 గ్రామ్స్ 30 రూపీస్ అని తీసుకొని అల్లుకుంటేనండి 4 మూరలు వచ్చాయన్నమాట. నాకు అల్లాలంటే పరమ బద్ధకం అండి. నాకు చెయ్యి పెయిన్ అనిపిస్తుంది. అయినా కూడా కోపంతో తీసుకున్నాను అనమాట. ఏంటి 40 చెప్తున్నారు ఏంట్రా బాబు అని.
ఎంత సేవ్ చేసుకున్నానో అనిపించింది అనమాట. అంతే కదా, 340 అంటే 4 మూరలు 160 నేను సేవ్ చేసినట్టే కదండి 30 రూపీస్కి. ఆ రోజు ఆఫ్టర్నూన్ ఉండే అండి. అంటే నేను ఒక 3 డేస్ రోజులు కలిపి పెడుతున్నాను. ఆ 3 డేస్లో ఒక రోజు అనుకోండి, ఇది ఒక రోజు ఆఫ్టర్నూన్ అనమాట. ఇది ఎంత బాగుందంటే వెదర్ అయితే ఆసమ్గా ఉండే అనమాట. ఇంకా టీ తీసుకొని బయట వెళ్ళాను అనమాట. బయట వెళ్ళి అక్కడ నా ఫేవరెట్ ఆవు అనమాట. చిట్టి చిట్టిగా ఉంటుంది, ముద్దు ముద్దుగా క్యూటీగా ఉంటుంది అనమాట ఆవు. ఆవు ఈనింది, ఆవు పిల్ల ఎంత బాగుంటుందో. ఆ రోజు వెదర్కి అయితే నాకు అద్భుతంగా ఉండే అనమాట. దాన్ని చూస్తే కొంచెం టీ తాగేసాను అనమాట. నిజమండి, ఆ చల్లగా నేను ఎప్పుడు బయట రానమాట, ఇట్లా మెట్ల మీద కూడా కూర్చోను అనమాట నేను. అట్లాంటిది ఈ ఎండకు ఉండే సఫకేషన్కు బయట ఆ గాలి వస్తూ ఉంటే నిజంగా అంత బాగా అనిపించింది అనమాట నాకు. చల్లగా వెదరు చల్లగా ఉండేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో జస్ట్ అట్లా గేట్ కాడికి వచ్చేటప్పటికి మా క్యూటీ ఆవు బయట ఉండే అనమాట. దాన్ని చూసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఇది చూస్తే కొంచెం టీ తాగాను. ఆ రోజు నైట్ అయితే మామూలు వాన పడలేదండి బాబు. కొంచెం అయితే కూల్ అయిందనమాట. మళ్ళీ యాజ్ యూజువల్ మార్నింగ్ ఎండ కాసేసిందండి బాబు. సో నేనైతే రాగి పిండి అంతా వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో కొంచెం గీ వేసుకొని ఇంకా బెల్లం కలుపుకొనేసి రాగి ఉండలు చేసుకుంటున్నాను అనమాట. మనకు కొంచెం నీరసంగా ఉంది అనుకున్నప్పుడు మనకి ఇన్స్టెంట్ శక్తి కావాలంటే ఇలాంటివి చేసుకోవాలండి. చెనిగుంటలు కానీ, నువ్వులుంటలు కానీ, సున్నుండలు కానీ, ఏదో ఒకటి అనమాట. అప్పటికి మనకు చాలా ఎనర్జీ వస్తుంది. సో లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, బోన్స్ అరుగుదల అనేసి ఒక ఏజ్ వస్తుంది. తర్వాత మనకు ఏదన్నా వర్క్ చేస్తూనే నీరసంగా ఉండటం, ఇవన్నిటికీ మనం రకరకాల ట్యాబ్లెట్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయకుండా హ్యాపీగా ఇలా న్యాచురల్ ఫుడ్ తిన్నామనుకోండి, మనకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. ఇన్స్టెంట్గా శక్తి వస్తుంది, చాలా చలాకీగా ఉంటుందన్నమాట బాడీ. కొంచెం మంచిగా బెల్లం వేసుకొని ఇలాంటివన్నీ చేసుకొని గీ వేసుకొని తింటే మాత్రం మనకు ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. బయటివి ఆల్మోస్ట్ అవాయిడ్ చేసి ఇంట్లోటివే తింటే మనకు ఆరోగ్యం అనేది వస్తుందన్నమాట. సో ఒకరు జాతర గురించి కూడా అడిగారనమాట, తిరుపతిలో జాతర అయిపోయిందా అనేది. లేదండి, అవ్వలేదు, ఎందుకంటే మనకి ఎలక్షన్స్ కదండి. సో దానివల్ల జాతర అనేది పోస్ట్ పోన్ అయిందనమాట. 21st అనుకుంటా జాతర. సో అలా కష్టపడి ఎడిటింగ్ చేసుకున్న వీడియో కాస్త మొత్తం డిలీట్ అయిపోయిందనమాట. ఇట్స్ ఓకే, ఇంకెన్నిసార్లు అనుకున్న వేస్టే కదా. సో ఏదో అంటారు కదా, కష్టపడండి కానీ ఫలితం ఆశించకండి అంటారు. బట్ కష్టపడిన వాళ్ళకు ఎప్పటికైనా ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు కాదు, ఎన్నేళ్ళైనా పేషెన్స్గా మనం ఉన్నామంటే మనకు కష్టపడే వాళ్ళకు సక్సెస్ అనేది చాలా బాగా వస్తుంది. అది నేను చాలా బిలీవ్ చేస్తాను అనమాట ఆ విషయంలో. సో దట్ ఇంకేంటంటే ఇట్లా రాగి ఉండలన్నీ చేసుకొని ఒక 2 or 3 2 డేస్కి వెళ్ళండి, 3 డేస్కి కూడా ఉండదు. ఒక ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసామనుకోండి, ఫ్రెష్గా తింటామండి మనము. నాకు వారము 10 రోజుల వరకు చేసి పెట్టుకోవడం నచ్చదనమాట. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఒక 2 డేస్ అయిపోతేనే మళ్ళీ ఇంకొక రకంగా చేసుకుంటాను అనమాట. సో అట్లా చేసుకుంటేనే నాకు తినబుద్ధి వేస్తుంది అనమాట. చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇది వచ్చేసి గుట్టపూసల దండ అంటారు కదండి. సో దీంట్లో సెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకు ప్రతి ఒక్క ఆన్లైన్ షాపులలో దొరుకుతాయి. మనకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్లలో కూడా ఇప్పుడు బాగా తీసుకుంటున్నారు. ఒకప్పుడైతే మామూలు ట్రెండింగ్ లేదనమాట ఈ గుట్టపూసల దండలు. తర్వాత వచ్చేసి మనకు రామ్ పరివార్ అనేసి, తర్వాత ఇంకోటి లక్ష్మీహారాలు, అలాంటివన్నీ చాలా అంటే చాలా ఒకప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉండే అనమాట. ఇప్పుడు కూడా ట్రెండింగేలేండి. దీనికి సెట్స్ వస్తాయన్నమాట. నెక్ పీస్ వస్తుంది, తర్వాత లాంగ్ హారం అలా వస్తుంది. ఇది లాంగ్ హారము, ఇయర్ రింగ్స్ అనమాట. ఇది వచ్చి మాకు నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. సో ఇది ఎప్పుడో అనుకున్నానండి, ఎప్పుడంటే దాదాపు ఒక 5 years బ్యాక్ అనుకున్నాను అనమాట. గుట్టపూసల దండన్నా లేకపోతే రామ్ పరివార్ అన్నా 1 గ్రామ్ గోల్డ్లో తీసుకోవాలి, 1 గ్రామ్ గోల్డ్లో తీసుకోవాలనేది నాకు ఉండే అనమాట. ఇలాంటి 1 గ్రామ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం నాకు ఎందుకో నచ్చదనమాట. సో ఇంకా మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది కదా అని తీసుకున్నా. మనం ఎప్పుడన్నా వేసుకోవచ్చు అనమాట, మ్యారేజెస్కు అలా కూడా వేసుకోవచ్చు. ఎక్కువ ఇప్పుడు గోల్డ్ కంటే 1 గ్రామ్ గోల్డే ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదండి. మంచి రూబీస్ అనమాట, పింక్, తర్వాత గ్రీను, పైన అమెరికన్ డైమండ్స్ లాగా వచ్చాయి. తర్వాత కింద గుట్ట పూసలు అనమాట. చాలా బాగుండే అనమాట, నాకు బాగా నచ్చింది.
ఎంత హార్డ్ వర్క్ ఉంటుందండి. మనము జస్ట్ అలా తీసి పడేస్తాం కానీ ఏ పనిలో అయినా హార్డ్ వర్క్ని చూడాలండి మనము నిజంగా. అసలు ఇక్కడైతే నెమలిలాగా ఇచ్చారనమాట. దానికి కన్నుకి స్టోన్ పెట్టారు. అది కూడా ఫినిషింగ్, ఆ స్టోన్ కూడా ఫినిషింగ్ అద్భుతంగా ఉండదండి. మీకు ఈ కెమెరాలో సరిగ్గా మీకు కనపడలేదు కానీ రియల్గా అయితే మంచిగా ఉందన్నమాట ఫినిషింగు. నిజంగా ఏ వర్క్కైనా మనము వాల్యూ ఇవ్వాల్సిందేనండి. సో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినందుకు. సో నాకైతే బాగా నచ్చింది. సో ఈ జ్యువెలరీ మీకు ఎవరికన్నా నచ్చిందా? నచ్చితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఇది అండి ఈరోజు చాలా స్మాల్ క్యూట్ వ్లాగ్ అనమాట. చాలా అంటే చాలా షేర్ చేసుకున్నాను ఈరోజైతే. సో నాకైతే మొన్న వ్లాగ్ నింటే బాగుండేది అనిపించింది, బట్ ఇట్స్ ఓకే అనమాట. సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.